ఇన్వెస్టర్లకు ఇప్పుడు గోల్డ్ కాసుల పంటగా మారింది. గత ఏడాది వ్యవధిలో గోల్డ్ దాదాపు రెట్టింపు రిటర్న్స్ అందించింది. దీంతో గోల్డ్పై పెద్ద సంఖ్యలో ఇన్వెస్టర్లు భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. అయితే పెట్టుబడులు పెట్టే సమయంలో ఇన్వెస్టర్లు చిన్న చిన్న తప్పులు చేస్తున్నారు. అదే వారిని నట్టేటా ముంచుతోంది. దీంతో ఇన్వెస్టర్లు లబోదిబోం అంటున్నారు. ఊరు పేరు లేని సంస్థల్లో ఇన్వెస్ట్ చేస్తే మీ పెట్టుబడులు హుష్కాకే అంటోంది సెబీ. ఇటీవల ఎంతో మంది డిజిటల్ గోల్డ్ వైపు ఆసక్తి చూపడంతో ఆ రంగంలో పెట్టుబడులు పెరిగాయి. ఈ మధ్య కాలంలో చిన్న చితక సంస్థలు డిజిటల్ గోల్డ్ రూపంలో పెద్ద మొత్తంలో పెట్టుబడులను స్వీకరిస్తున్నాయి. ఎన్నో వెబ్సైట్లు, యాప్లు అందుబాటులోకి వచ్చాయి. పేమెంట్ సర్వీసెస్ అందిస్తున్న పలు సంస్థలు వీటిని తీసుకువచ్చాయి. తక్కువ మొత్తంలోనూ ఇన్వెస్ట్ చేసుకునే చాయిస్ ఉండడంతో ఇన్వెస్టర్లు వీటికి అట్రాక్ట్ అవుతున్నారు. వెసులుబాటు ఎలా ఉన్నా డిజిటల్ గోల్డ్ స్కీమ్స్ అత్యంత ప్రమాదకరమని ఇన్వెస్టర్లకు వార్నింగ్ ఇచ్చింది మార్కెట్ రెగ్యులేటరీ సెబీ. ఇవి తమ నియంత్రణ పరిధిలో లేనేలేవని సెబీ స్పష్టం చేసింది. డిజిటల్ గోల్డ్ను బంగారానికి ప్రత్యామ్నాయంగా ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. అయితే ఇదేమీ సెబీ గుర్తించిన ప్రొడక్ట్ కాదు. కమోడిటీ పరిధిలో అసలు లేనేలేదు. దీంతో ఇందులో చేసే పెట్టుబడులకు ఎలాంటి రక్షణ ఉండదని సెబీ చెబుతోంది. ఒకవేళ ఆ సంస్థ లేదా యాప్ క్లోజ్ అయినా, దివాలా తీసినా ఇన్వెస్టర్లు నట్టేటా మునగడం ఖాయమని సెబీ వార్నింగ్ ఇచ్చింది. ముఖ్యంగా ఆయా యాప్స్లో మీరు ఇన్వెస్ట్ చేస్తే దానికి సమానమైన గోల్డ్ను ఇస్తామని ఆయా సంస్థలు చెబుతున్నా వాటిపై ఎలాంటి పర్యవేక్షణ లేదని సెబీ తెలిపింది. అసలు ఆ సంస్థకు గోల్డ్ ఖజానా ఉందనే విషయాన్ని ఎవరూ తనిఖీ చేయరని వెల్లడించింది. డిజిటల్ గోల్డ్ను తాము కొనొద్దని చెప్పడం లేదని, అయితే నష్టాలను తెలుసుకోకుండా నియంత్రణ లేని సంస్థల్లో గోల్డ్ కొనుగోలు చేయొద్దని మాత్రమే తాము చెబుతున్నట్లుగా సెబీ స్పష్టం చేసింది. ఇక డిజిటల్ గోల్డ్ పై సెబీ కీలక సూచనలు చేసింది. ఈ గోల్డ్ సేవలందించే సంస్థల వివరాలు ఒక్కొక్కటి 10 సార్లు పరిశీలించాలని, ఆ సంస్థలు, యాప్లకు సెబీ రిజిస్ట్రేషన్ ఉందా లేదో చెక్ చేసుకోవాలని సూచించింది. గోల్డ్ ETF, EGRలను డీమ్యాట్ అకౌంట్ ద్వారానే కొనుగోలు చేయాలని, ఆన్లైన్లో ఆకర్షణీయమైన ఆఫర్లు చూసి మోసపోవద్దని హెచ్చరించింది. ఆ సంస్థ దివాళా తీస్తే మొత్తం పెట్టుబడులు నష్టపోవడం ఖాయమని, అందుకే ఫేక్ సంస్థలు, యాప్స్లో పెట్టుబడులు పెట్టొద్దని సలహా ఇచ్చింది. ఒకవేళ ఇప్పటికే ఇలాంటి పథకాల్లో ఇన్వెస్ట్ చేస్తే వెంటనే ఆ పెట్టుబడులను వెనక్కి తీసుకోవాలని, పెద్దగా పేరులేని సంస్థల్లో పెట్టుబడులు పెట్టొద్దని తెలిపింది సెబీ. నియంత్రణలోని సంస్థల్లో, ముఖ్యంగా సెబీ నియంత్రణలోని సంస్థల్లో మాత్రమే ఇన్వెస్ట్ చేయాలని సెబీ సూచించింది.